చూశాను. అసలు నాకు ఆ కేతిరెడ్డి కమలాసన్ గారు నాకు ఎందుకు శత్రువేడు తెలుసా? అప్పటిదాకా ధర్మవరం గుడ్ మార్నింగ్ ధర్మవరం అని ఒక ప్రోగ్రామ్ చేసేవాడు. చేస్తే 10,000 12,000 మంది లైవ్లో చూస్తూ ఉండేవారు. బాయ్ ఇతను ఎవరు బాగా చేస్తున్నట్టు అనుకున్నాను నేను. బాగా చేస్తున్నాడు ఎమ్మెల్యే, యంగ్స్టర్, పైగా ప్రజల్లో తిరుగుతున్నాడు అంటే ఇతను చూసి ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు మారే అవకాశం ఉందనుకున్నాను. కానీ ఆ కేతిరెడ్డి కమలాసన్ ఏం చేశాడు? సడన్గా గంధం చంద్రుడి గారి మీద లేనిపోయిన ఆరోపణలు రుబాబు చేశాడు. ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్, కలెక్టర్, పైగా ఒక దళిత బిడ్డ. అతని మీద ఇతను రుబాబు చేసేటప్పటికి మ్యాటర్ అర్థమైపోయింది మాకు. ఏంటి మావాడు ఎక్స్ట్రా చేస్తున్నాడు అని ఒకే ఒక వీడియో పెట్టాం. ఆ దెబ్బతో రేనా అయిపోయాడు. ఏ రేనా చూడు రేనా చూడు ఆ పాట వేసేవారు ఇంక మనోడు వచ్చినప్పుడు. ఆ స్థాయి కొట్టాం మేము. అలాగే వీడు పిల్లసేన రాజేష్ గారు రీసెంట్గా ఒక వీడియో పెట్టినాడు, చూసినారు కదా. వీడు ఒక ఎమ్మెల్యేని పట్టుకొని వాడు వీడు కమలాసన్ గాడు అని చెప్పేసి సంబోధిస్తా అన్నాడు. అరే పిల్లసేన రాజేష్ గా, నీకు ఒక విషయం చెప్తా. నీకు తెలుసో తెలియదు, నాకైతే తెలియదు కానీ, ఎందుకంటే నువ్వు ఒక హాఫ్ నాలెడ్జ్ గాడివి, నీకు అన్ని అర్థపడతాను తెలుసు. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఇప్పుడుండే 175 మంది ఎమ్మెల్యేలు, అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎమ్మెల్యే లిస్టులో నెంబర్ 1 స్థానంలో ఉన్నాడనమాట. అంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. నాకు తెలిసినంత వరకు, నేను పుట్టి పెరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు మన ఇండియాలోనే ఇలాంటి ఎమ్మెల్యే ఎక్కడా లేడు. ఎందుకంటే ఈ ఎలక్షన్లు దగ్గరకు వచ్చే మూమెంట్లో ఎమ్మెల్యేలు కానీ, ఇప్పుడు మీ నారా లోకేష్ కానీ పాదయాత్ర గీదయాత్ర చేస్తాంటారు, అది మామూలే. కానీ ఎవరైతే ఈ ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఉన్నారో, ఈయన ధర్మవరంలో ఉండే ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏందని చెప్పేసి తెలుసుకోవడం జరుగుతూ ఉంది. నిత్యం ఈయన ప్రజల్లో తిరుగుతూ ఉన్నాడు అనమాట. నీకులాగా 420 మాటలు మాట్లాడలేదు. నువ్వు ఈయన్ని పట్టుకొని కమలాసను కేతిరెడ్డి గారు అని చెప్పేసి నీ ఇష్టానుసారం మాట్లాడుతున్నావు. అరే మంచి చేస్తా అన్నాడు ఆయన ప్రతి ఒక్క పేదలకి. నువ్వు చూసినావో లేదో ఆయన వ్యక్తిత్వం అనేది. ఆయనను చూసి ఎంతో మంది మన తెలంగాణలో కూడా ఇలాంటి ఎమ్మెల్యే కావాలి, మాకు ఇలాంటి ఎమ్మెల్యే లేరు సార్ అని చెప్పేసి ఆయన వీడియోల కింద కామెంట్లు పెట్టడము. మన ఆంధ్రాలో కూడా ఎంతో మంది, సార్ మీలాంటి ఎమ్మెల్యే మాకు లేరు సార్, మీరు వెంటనే మా సైడ్ రావండి సార్ అని చెప్పేసి ఆయన అడగడం ఇలాంటివి జరుగుతూ ఉంది. ఇలాంటి ఎమ్మెల్యే గారిని పట్టుకొని కూడా నువ్వు ఆ కేతిరెడ్డి కమలాసన్ గాడు అది ఇది అంటావు. ఇంకోటి ఏమంటున్నావురా, ఈడంట ఒక వీడియో పెట్టారంట. ఏది గంధం చంద్రుడు గారు ఎవరైతే ఉన్నారో ఆయన విషయంలో ఏదో ఈడు వీడియో తీసి పెట్టేస్తే, ఈడు వీడియో పెట్టినప్పటి నుంచి ఆయన ఎక్కడ కనపడినా కూడా ఏ రేనా చూడు అని చెప్పేసి ఏదో సాంగ్ వేసుకున్నాడని చెప్పి చెప్తాండవు. అరే నీకు కూడా తుప్పా సెదవా, నీకు కూడా ఈసారి నుంచి నువ్వు కనిపించినప్పటి నుంచి నీకు ఏం వీడియో వస్తుంది తెలుసా? చుక్కల్లో ఎక్కినాడు సక్కనోడు అని చెప్పి ఇలాంటి వీడియోలు కూడా వస్తాయి నీకు. అంటే ఇంత మంచిగా చేస్తున్న ఒక ఎమ్మెల్యేని కూడా నువ్వు చూసి ఓరలాసి వస్తాండావు అంటే ఇంకా నీకు ఇంకే నాకు అర్థం కాలేదురా. అరే ఇప్పుడు జనాల్లో ప్రజల్లో తిరగపోతే తిరగలేదు అంటారు, తిరిగితే తిరగడం కూడా తప్పే అంటున్నారు. ఇంకేంద్రా చేసేది నాకు అర్థం కాలేదు. అరే ఆయన వచ్చిన తర్వాత ధర్మవరంలో క్రైమ్ రేట్ తగ్గిపోయి డెవలప్మెంట్ పెరిగిపోతా ఉంది. ప్రతి ఒక్క ఇంటికి ప్రతి ఒక్క పథకం అందుతా ఉంది. ఇంకోటి ఏం చెప్పినావు, అధికారులని ఇష్టానుసారం తిడుతున్నాడు. తర్వాత ఈడు ఒక స్కూల్కి వెళ్ళాడు, ఆ స్కూల్లో టీచర్ లేట్ వచ్చిందని చెప్పి తిట్టాడు. వాస్తవానికి ఏంటంటే ఈయనకి పని పాట లేక ముందు వచ్చాడు, తర్వాత టీచర్ టైంకి వచ్చింది, ఈడే పని పాట లేకుండా ముందు వచ్చాడని చెప్పి చెప్తాండావా? అరే ఈ రోజు ధర్మవరంలో ప్రతి ఒక్క ఎంప్లాయీ తప్పు చేయాలంటే భయపడతా ఉన్నాడు, ఒక గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి ఒక్క ఎంప్లాయీ. ఎందుకు? కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చాడు. వాళ్ళని తిట్టి ఫేస్బుక్ లో పెట్టడం తప్పంటాను. మళ్ళీ నువ్వు అందరి గురించి మాట్లాడుతూ ఫేస్బుక్ లో పెట్టడం కరెక్టా? ఆయన ఎందుకు పెడతాడంటే ఇది చూసి 10 మంది స్ఫూర్తి తీసుకొని ఇన్స్పైర్ అయ్యి మారాలని చెప్పేసి పెడతా ఉన్నాడు. తర్వాత అలా తిట్టడం వల్ల ఇంకొక మిగతా టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇర్రెస్పాన్సిబిలిటీ ఫీల్ కాకోకుండా ఒక రెస్పాన్సిబిలిటీ మేనర్ లో నడుస్తా వాళ్ళు కూడా ఒక బాధ్యత వహిస్తారని చెప్పేసి ఆయన ఉద్దేశం. అలాంటి ఎమ్మెల్యే గారిని పట్టుకొని నువ్వు ఇష్టానుసారం మాట్లాడుతున్నావు. అరే పిల్లసేన రాజేష్ గా, నువ్వు చేసుకోరా వీడియోలు. ఎందుకంటే పాపం నీకు డబ్బులు రావాలా, నీకు టీడీపీ నుంచి బాగా అందుతా ఉంది, ఏదో రావాలా, ఓకే చేసుకో అట్లా. అంతేగాని నువ్వు నిజాలు చెప్పు. ఒక ఎమ్మెల్యే గారిని పట్టుకొని పాపం ఆయన నాకు తెలిసి ఎప్పుడు చూసినా ప్రజల్లోనే ఉంటాడు. నేను ఎప్పుడు చూస్తా అంట, వీడియోలు చూస్తా అంట. మా పక్కన కాన్స్టిట్యున్సీనే జనాల్లో తిరిగే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మొదటి స్థానంలో అది ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు ఉన్నారు. ఎంతో మంది ఇప్పటికీ చెప్తాను, ధర్మవరంకి వెళ్ళి అడుగు,
ఆయన గురించి ఏంది ఆరోపణలు లేవు చేసేకని చెప్పేసి మీ ఇష్టానుసారం నోటికి వచ్చినట్లు ఆరోపణ చేస్తా ఉండవు. అరే నీకు ఇంకోటి చెప్పింది మర్చిపోయినా, ఆయనకి మొత్తం ఫ్యాన్స్ ఉన్నారా నైనా, నువ్వు ఆయనకు సంబంధించిండే నువ్వు ఈ మాటలు బయటికి పోతే నేను యాదాలతో కొడతారో నాకైతే అర్థం కాలే. కొంచెం చూసుకొని మాట్లాడు. ఒక్కసారి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారిని నీ ఏంది స్వార్థం కోసం ఇన్వాల్వ్ చేసినాయి ఇట్లా వీడియోలు పెట్టినవి అనుకో, నీకైతే తోలు తీయడం పక్కారా రాజేష్గా. నీకు ఇదే లాస్ట్ చెప్తా ఉండా.